మనకి యాటిట్యూడ్ స్టార్ అయినందుకు ఆ మధ్యలో ఆ ట్రోలింగ్ అది అయినప్పుడు వర్ యూ అప్సెట్ అట్ ఎనీ టైం అస్సలు? నో ఐ వాజ్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ఇట్. నేను అప్పుడు కూడా నేను ఎవ్రీ మీమ్ ఆల్మోస్ట్ అన్ని నేను నా స్టోరీ పెట్టేశాను. ఎందుకు పెట్టానంటే నాకు పంపుతున్నారు చాలా మంది, చూస్తున్నావా ఇలా జరుగుతుందని. అరే భయ్ నేను చూస్తున్నారా బాబు, నాకు కనిపిస్తుంది అని చెప్పి ఆ క్లారిటీ ఇవ్వడం కోసం అండ్ నేనేం ఫీల్ అవ్వట్లేదని తెలియడం కోసం అప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ 200-300 స్టోరీస్ దాకా పెట్టా. ఒక ట్రైన్ లాగా పెట్టినా, అన్ని పెట్టా. ఎందుకంటే నేను చూస్తున్నాను, నాకు పర్లేదు అని చెప్పి. అండ్ దేవర్ ఆల్ ఎంటర్టైన్మెంట్ టు బి ఆనెస్ట్. ఐ ఆల్సో లాఫ్డ్ ఎట్ దెమ్. బాగుండే కొన్ని ఓవర్ ద లైన్ వెళ్ళినాయి. బట్ వాటికి కూడా నేను అంత ఫీల్ అవ్వలేదు. బికాజ్ ఇంకా చిన్నప్పటి నుంచి నేను మా ఫాదర్ పైన బ్యాడ్ కామెంట్స్ కూడా యూట్యూబ్ లో నేను చూసాను. సో చిన్నప్పుడే నేను అవి చూసున్నాను కదా మా డాడీ మీద. కామన్ అనుకున్నాను, నాకు అలవాటు అయిపోయింది. ఇంకా అంటే చిన్నప్పుడు బాధపడేటోండి, ఎందుకంటే అప్పుడు మా డాడీ అంటే నాకు చాలా ఇష్టము. ఇప్పుడు లేదా? ఇప్పుడు కూడా ఇష్టమే, కానీ అప్పుడు అలవాటు అయిపోయింది కదా. సో ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ మా డాడీని పైన కమెంట్స్ అవుతేనే నేను ఫీల్ అవ్వనప్పుడు నా పైన కమెంట్స్కి ఇంకా అసలు పిచ్చ లైట్ తీసుకుంటారు. అంతేనా? కానీ ఒక్కదానికి హర్ట్ అవుతా. ఏంటది? ఒక విషయానికి ఇప్పటికీ నేను హర్ట్ అవుతా. నాకు సపోర్ట్ చేస్తూ ఒకళ్ళు 2-3 కామెంట్లు పెడతారు. అంటే ఇప్పుడు కామెంట్స్లో చూసుకుంటే 99% కామెంట్స్ బ్యాడే ఉంటాయి అన్ని. అంటే చాలా వైలెంట్ కామెంట్స్ ఉంటాయి. బట్ నేను సైలెంట్ లైక్స్ చూస్తా. లైక్స్ వరకు నేను చూస్తాను, కామెంట్స్ పట్టించుకోను. బట్ అందులో కూడా నేనంటే ఇష్టపడేటోళ్ళు కానీ కొంచెం పాజిటివ్ నేచర్ ఉన్న వాళ్ళు మంచిగా కమెంట్ పెడతారు. దాని కింద వాళ్ళని తిడుతూ వేరే వాళ్ళు అంటే పెడితే నాకు అప్పుడు అక్కడ బాధేస్తుంది. ఎందుకంటే నన్ను ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సో నా కోసం వాళ్ళు మాటలు పడితేనే నాకు బాధేస్తుంది. అదొక్కటే బాధ ఇప్పటికీ. సో అందుకే నేను ఎవరైనా మంచి కామెంట్లు పెడితే వాళ్ళు మంచి కామెంట్లు డిలీట్ చేసేస్తా. నాకు అంతే. దట్స్ అ గ్రేట్ యాటిట్యూడ్. అంటే యాక్చువల్లీ లైఫ్ స్కిల్స్ బాగానే వచ్చని చెప్పారు ఇప్పుడు ఇంతవరకు మీ నాన్నగారు. సో అయితే రామ్నగర్ బన్నీలో ఇంకా పాటలు కూడా చాలా బాగున్నాయి. ఆ పాట ఒకసారి పాడి వినిపిస్తే. ఆల్రెడీ నేను ఒక పాట పాడాను, అందుకనే అదే పాట కావాలి. వాట్ ఈస్ ద? ఓకే, ఇప్పుడు పాడితే మళ్ళీ యు లెర్న్ హౌ టు సింగ్? నో ఐ నాట్ ఎ ప్రొఫెషనల్ సింగర్. ఒకసారి నేను మా మమ్మీ ఒక 4 years బ్యాక్ నన్ను వ్లాగ్ చేయమని రిక్వెస్ట్ చేశారు. ఆ వ్లాగ్లో నేను పాట పాడాను. నేను లిఫ్ట్ ఎక్కితే నాకు అలా పాట పాడితే దాన్ని ట్రోల్ చేశారు. సో నాకు అది నచ్చలేదు. నేను పాట పాడితే ఎందుకు ట్రోల్ చేస్తారని చెప్పి ఈసారి ప్రాపర్గా పాడదామని ఫిక్స్ అయ్యి పాడాను. బాగా రాకపోతే మా మ్యూజిక్ డైరెక్టర్ ముందే చెప్పాడు, పాడక ముందే, బ్రో రాకపోతే నేను వేరే వాళ్ళతో ప్రొఫెషనల్ సింగర్తో పాడిస్తాను, ఏమనుకోకు, ఎందుకంటే మళ్ళీ సినిమా అంటే మళ్ళీ నా కెరియర్ ఆల్బమ్ ఇది కదా, ఇది ఇదే అని చెప్పి ముందే చెప్పాడు. ఆబ్వియస్లీ బాగా రాకపోతే నేను కూడా తీసేయాల్సిందే, నేనైనా పెట్టనివ్వను, సినిమా నాది కూడా కదా అని చెప్పి వీ హ్యాడ్ ద డిస్కషన్. పాడా. హీ వాజ్ వెరీ సాటిస్ఫైడ్, ఎవ్రీబడి వాజ్ వెరీ సాటిస్ఫైడ్. సో అంత కష్టపడి అక్కడ పాడిన దాన్ని మళ్ళీ ఇక్కడ నేను పాడి బారాపోతే మళ్ళీ ఎందుకు లేదు. ఈ అబ్బాయిని చూస్తే బుద్ధిమంతుడు అనుకుంటారు కానీ ఎవరు కూడా అతను అసలు చదువుకుంటున్నాడు అనుకుంటారు కానీ ఎక్కడ సినిమా యాక్టర్ లక్షణాలు కనిపించట్లేదు. నా బిడ్డ లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ గారు ట్రై చేశారు. మీరు చాలా బాగా చేస్తున్నారు. అయ్యో థ్యాంక్ యూ అండి. జస్ట్ నేను ఎవరిని ఇమిటేట్ చేసే అంత సాహసం చేయను కానీ జస్ట్ మై హాబీ అంతే. మంచి లక్ష్మి అడుగుతారా? ఈ ఆస్పెక్ట్ లో మాత్రం నేను ఎప్పుడు బయట చెప్పే అవకాశం లేదు, ఎందుకంటే మళ్ళీ వచ్చి నన్ను షూట్ చేసేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. ఇట్ వాస్ వెరీ నైస్ మీటింగ్ యూ. And Chandrahas, wonderful meeting you. Wishing you all the very best. And producer ga meeku kuda wishing you all the best because ఇందులో మన డబ్బులు వాపస్ రావాలి, ఇంకా ఎక్కువ రావాలి. అన్ని హిట్ అయినాయండి. ప్రొడ్యూస్ చేసిన సినిమా ఫస్ట్ టైం చేసాము. నాకంటే కూడా మంచి హ్యాండ్ అంటే లక్ష్మీదేవి మా ఆవిడది. ఆవిడ పేరు ఫస్ట్ ఉంటుంది, సెకండ్ అది ఉంటుంది. ఎందుకంటే షీఈ్ గుడ్ ఫర్ మై ఫ్యామిలీ, మై హౌస్. ఎప్పుడు తను ఉంటేనే మాకు బాగా జరుగుతుంటుంది ఎందులో అయినా సరే. షీఈ్ లక్ష్మీదేవి ఫర్ అస్ అండ్ మై డాటర్. మీరు మీ ఆవిడ గురించి మీ అమ్మాయి గురించి చెప్పారు కాబట్టి తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. అంటే ఉండాలి కదా వాళ్ళ. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి విషెస్ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. హూఎవర్ మనకి పాజిటివ్గా చూస్తున్నవారు, నెగిటివ్గా చూస్తున్నవారు కూడా వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉండాలి మనకి సినిమా హిట్ అవ్వాలంటే. ప్రపంచంలో ఎవ్వడు ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం అనేది కుదరదు. అందరూ నేనేది ఒక్కొక్కడు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. అండ్ కొన్ని ప్లేసుల్లో ఒకలా కనపడతాయి, అదే సేమ్ థింగ్ ఇంకో ప్లేస్లో ఇంకోలా కనపడుతుంది. సో ఇప్పుడు బయట ఇలా చూసి ఉండొచ్చు అండి, సినిమాలో ఇంకోలా చూడొచ్చు. ఆకలేసిన బిడ్డ అమ్మ అని ఒకలా అంటుంది, అంతే కదా? అది సూపర్.
అందరూ ఒక సింక్ లో ఉన్నారు మీరు. దెబ్బ తగిలినప్పుడు అమ్మా అంటాడు. జేకబ్స్ క్రీక్ సీసాలో వాటర్ తాగడంతో పాటు మీ ఇతర హెల్త్ సీక్రెట్స్ ఏంటి సార్? హెల్త్ సీక్రెట్ అంటే మా ఇంట్లో కంటిన్యూగా ఫాలో అవుతుంది ఒక 15 years నుంచి. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గారు జర్నలిస్ట్గా ఉండేవారండి, పతంజలి గారు అని ఒక ఆయన సీనియర్. ఆయన ఒకటి చెప్పారు మాకు, నా మిసెస్కి అప్పుడు హెపటైటిస్ బిలా ఉందండి, లివర్ పాడే ఛాన్స్ ఉంది అని చెప్పినప్పుడు ఆయన ఒకటి చెప్పారు, మీ బాడీలో అన్నీ బాగా సెట్ అయిపోయి బాగుండడానికి ఒకటి ఉందని చెప్పేసి బాదం పప్పు నైట్ నానబెట్టుకొని పొట్టుతో అస్సలు తినొద్దు, మార్నింగ్ పొట్టు తీసేసి తినమని చెప్పారు. ఇంకొక వ్యక్తి మీరు ఎప్పుడు డే అంతా ఎనర్జెటిక్గా ఉండాలంటే ఖర్జూర పండు తినమన్నాడు. మేమేం చేసామంటే అప్పటి నుంచి నైట్ నానబెట్టి ఒక 5-6 ఒక్కొక్కరికి 5-6 పొద్దున పొట్టు తీసేసి ఒక ఖర్జూర పండు తీసుకొని దాంట్లో ఇత్తి తీసేసి 2 ఖర్జూర పండ్లు ఇవి ఒక 5 కానీ 6 కానీ కలిపి ఫస్ట్ మొహం కడుక్కొని ఏదైనా వేడి నీళ్ళు తాగిన తర్వాత ఫస్ట్ అది తింటామని, తిని నేను షెడ్యూల్కి వెళ్తాను, వాళ్ళు ఇంకొక దగ్గరికి అట్లా. సో అది కంపల్సరీ మాకు వర్కౌట్ అయిందండి లైఫ్లో. అంటే ఎప్పుడు డే అంతా ఎనర్జెటిక్గా ఉంటాం, ఎప్పుడు అసలు పడిపోవడం కానీ లేకపోతే ఇది కానీ ఏమి ఉండదు, నలుగురు ఫుల్ ఎనర్జీగా ఉంటారు. ఈవెన్ నా మిస్సెస్ అంతకుముందు చాలా డల్గా ఉండేది, ఆ తిండం మొదలెట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆపలేదండి. వీళ్ళకి ఫస్ట్లో బలవంతంగా తినిపించాం, ఇప్పుడు వాళ్ళు లేవగానే అడుగుతారు, ఇలా చేయి పెడతారు, ఆవిడ ఇలా పెట్టేస్తుంది, తినేస్తారు. వీళ్ళు ఇంకా ఒకళ్ళిద్దరు ఖర్జూర తినరు, వీడు తింటాడు కానీ పాప ఖర్జూర తిందు, మేము 2 కలిపి తింటాం. దిస్ ఈజ్ మా హెల్త్ సీక్రెట్ అండి. ఇది మీకు ఎంత మేలు చేస్తుందో నేను చెప్పలేను కానీ హాని అయితే చేయదు, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. తప్పకుండా మేలు కూడా చేస్తుంది ఇది. మాకు హెల్ప్ అయింది. హెల్త్ అవ్వాలంటే డాడీ చెప్పారు, పోకుండా ఉండాలి ఏదైనా ఉండాలి నేను చెప్తాను. పోకుండా ఉండేది ఏంటి? లేట్గా లేవకూడదు. కానీ మరి నేను లేట్గా లేస్తాను, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఆశ్చర్యంగా చూస్తాను లేట్గా లేవకూడదు. అంటే నేను బేసిక్గా నేను ఏమేమి చేస్తానో చెప్దాం అనుకున్నాను. లేట్ అంటే ఎన్ని గంటలు? అంటే ఐ యాక్చువల్లీ ఐ స్లీప్ ఆల్టర్నేట్ నైట్స్. ఓహో. అంటే ఇంకొకటి అండి, వీళ్ళు ఏంటంటే పడుకున్న తర్వాత 7-8 hours 10 hours తర్వాత లెగుస్తారు, కానీ పడుకునే టైమింగ్స్ ఉండవు. అంటే మనం అందరం నైట్ పడుకుని పొద్దున్న లెగుస్తాం, వీళ్ళు అట్లా కాదు, ఎప్పుడు నిద్రతో అప్పుడు పడుకుంటారు. వీళ్ళు కాదు, నేనే, చెల్లి కాదు. అంటే ఈవెన్ వీడిని చూసి వాళ్ళ చెల్లి కూడా కొన్నిసార్లు అలాగే అయిపోయింది. కానీ కాలేజ్ ఉంటే పాపం సిన్సియర్గా నైట్ పడుకుంటుంది, కాలేజ్ ఉంది పొద్దున వెళ్ళాలని. సెలవులు వచ్చాయంటే ఇంకా మేము టెన్షనే, పడుకున్నారా లేదా అని అడుగుతూ ఉంటాం. సో బట్ ఈ ఏజ్లో వాళ్ళకి తెలియదు ఆ ఎఫెక్ట్, తర్వాత చాలా ఉంటుంది. నేను మాకేమో కష్టపడి పడుకునే ఛాన్స్ దొరకట్లేదు, వీళ్ళకి టైం ఉన్నా పడుకోకుండా టీవీలు చూడడం, సినిమాలు చూడడం అంటే ఉంటుందిలేండి. వాళ్ళకు కూడా ఎక్సైట్మెంట్, నిద్ర పట్టదు, అవును, ఏదో నేర్చుకోవాలి ఏదో చేయాలని ఉంటుంది. సో అది ఐ అండర్స్టాండ్ దట్. అండ్ ఐ డోంట్ నో, మేబీ ఐ హ్యావ్ ఇన్సోమ్నియా అనుకుంటా, మేబీ. ఎందుకంటే అసలు నిద్రే పట్టదు, పడితే కనుక మళ్ళా ఇంకా పడుకుంటా 24 hours పడుకుంటా. అది ఇన్సోమ్నియా కంటే కూడా ఐ థింక్ ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్. అంటే సి ఇఫ్ ఐఎమ్ మార్నింగ్ నుంచి నైట్ దాకా నేను ఎక్స్ట్రీమ్ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తాను. అంటే ఐ ప్లే షటిల్, దెన్ స్విమ్మింగ్ అండ్ కిక్ బాక్సింగ్, జిమ్నాస్టిక్, ఇవన్నీ ఒకే రోజులో చేస్తాను నేను. చేసిన తర్వాత కూడా నైట్ నిద్ర రాకపోవడం అనేది ఐ థింక్ ఇట్స్ ఇన్సోమ్నియా. అంతేనా? అంతే కదా, అంటే వెరీ టైర్డ్. బెడ్ ఎక్కేదాకా ఓకే పడుకోవాలని ఉంటుంది, బెడ్ ఎక్కిన తర్వాత అసలు నిద్రే రాదు. ఏం ఆలోచనలు వస్తాయా? ఏదో ఆలోచిస్తా ఉంటాను. యాక్టర్ అని తెలుసు నాకు, ఇప్పుడు డాక్టర్ అని కూడా ఇప్పుడే తెలిసిందండి, ఆడే చెప్పేస్తున్నాడు ఇన్సోమ్నియా. మేబీ అన్నా నేను. ఉండాలి ఈ మాత్రం డిషమ్ ఉండాలి నిద్ర మీద. కానీ నిజంగానే వాళ్ళు నోటీస్ చేస్తే యూఆర్ వేరింగ్ చెక్కర్డ్ షర్ట్ విచ్ ఇస్ వెరీ సోబర్ అండ్ ఇది యువర్ డాడ్స్ వేరింగ్ రెడ్ అండ్ బ్లాక్. రెడ్ ఈజ్ మై ఫేవరెట్. రెడ్ ఈజ్ మై ఫేవరెట్ టు. వి బై ఆల్ రెడ్ ఓన్లీ. ఏమైనా వెహికల్స్ కొన్నా ఏదైనా కొనుక్కున్నా రెడ్ కొంటాం, వేరే కలర్ పోము అసలు. అంటే రెబల్గా కూడా ఉంటుంది కొంతమందికి, అది తెలియదు ఎందుకో, అదే ఇష్టం. అందుకే మేము మాట్లాడిన ప్రతి రెబల్గా అనిపిస్తుంది. నాకు ఒక హ్యాపీ అనిపించింది, నాకు రాగానే కెమెరా రెడ్ ఉంది అక్కడ, బా చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకోటి కూడా చెప్పాలి సార్, మీ కన్ను కూడా ఎర్రగా ఉంది, రెడ్గా. చూడండి సగం కన్నీ ఎర్రగైంది. మరి ఇద్దరులో ఎవరో ఒకరు నాకు ఇటు పక్క ఉన్న టెన్షన్. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ సర్జరీ. ఇంకొక 1.5 month ఇలాగే ఉంటుంది. మీరు తొందరగా కోలుకోవాలి, October 4th రెడీ అయిపోవాలి. అగైన్ ఆపరేషన్ చేసి అది తీసేయాలి ఆయిల్. దట్ ఒక 10 days ఫ్రీ కావాలి, ఇప్పుడు ఫ్రీ లేదు. ఫ్రీ చేసుకొని ఒక 10 days కదలకుండా ఉండాలన్నమాట. చేసి దాన్ని ఆయిల్ పుల్లింగ్ అంటారా సార్? ఆయిల్ పుల్లింగ్ ఈజ్ విల్ డూ విత్, ఇది కూడా అలాంటిదే. జోక్గానే తీసుకోండి అందరూ, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ సీరియస్ థింగ్. ఆయిల్ పుల్లింగ్ అంటే అది కూడా మంచిది, హెల్త్కి సంబంధించిందేనండి. ఒకప్పుడు ఏదో సినిమాలో ఆయన చేసేవాడు చంద్రమోహన్ గారు, దట్ ఈజ్ ఆయిల్ పుల్లింగ్. ఇప్పుడు ఆయిల్ పుల్ చేయాలి, నాకు లోపల పెట్టారు తీయాలి. ఒక సీజన్లో అండి, ఇప్పుడు ఆయిల్ తాగేది ఒక సీజన్ వచ్చింది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక సీజన్ వచ్చింది, ఆయిల్ పుల్లింగ్ అంతా ఒక సీజన్ నడిచేది. మీరు తగ్గిపోతారు, సన్నగైపోతారంటే ఇంత ఆయిల్ పోసుకొని దాన్ని ఊది చచ్చిపోయేటోళ్ళు జనాలు.
కానీ ఎల్లప్పుడూ ఉండేది ఒకటే పుల్లింగ్, లెగ్ పుల్లింగ్. అంతే కదా. పీపుల్ విల్ డూ దట్ ఈజీలీ యాక్చువల్లీ. దానికి అసలు ఎవరికి టైట్నెస్ అనిపించదు. కావాలంటే ఒకసారి చేసినప్పుడు ఇంకోసారి చేయకుండా ఇంకొకరు లెగ్ పుల్లింగ్ చేస్తారు. అంతే అంతే అంతే. సచ్ ఎ హార్టీ సెషన్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.